ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ లోనే పీడిఎఫ్ ఎడిట్, మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ ను నేరుగా స్టేటస్, ఐప్యాడ్ లోనూ వాట్సాప్ ను వినియోగించుకునేలా కొత్త సదుపాయాలు తీసుకొచ్చింది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు యాప్ ను తీర్చిదిద్దడంలో భాగంగా మెటా ఈ కొత్త ఫీచర్లను లాంచ్ చేసింది. అయితే వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్లలో ముఖ్యమైనది పీడిఎఫ్ ఎడిట్. ఇప్పటి వరకు వాట్సాప్ లో ఏదైనా డాక్యుమెంట్ వస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకొని థర్డ్ పార్టీ యాప్ ద్వారా తెరవాల్సి వచ్చేది. ఇటీవలే వాట్సాప్ లోనే ఓపెన్ అయ్యే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తాజాగా అడోబ్ తో కలిసి ఎడిట్ ఫీచర్ ను జోడించింది. దీనివల్ల థర్డ్ పార్టీ యాప్స్ వాడాల్సిన అవసరం లేకుండానే వెబ్ లేదా డెస్క్టాప్ వినియోగదారులు పీడిఎఫ్ ను ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. సెక్యూరిటీ పాస్వర్డ్ ఉన్న పీడిఎఫ్ ఫైళ్లను కూడా నేరుగా ఇక్కడే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేయొచ్చు. చాట్ లోనే పీడిఎఫ్ ఫైల్స్ ఓపెన్ చేసినప్పటికీ వాట్సాప్ అందించే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లదని కంపెనీ స్పష్టం చేసింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న వాట్సాప్ లో ప్రతిరోజు లక్షలాది డాక్యుమెంట్లు షేర్ అవుతూ ఉంటాయి. ఈ కొత్త అప్డేట్ వల్ల వినియోగదారుల సమయం ఆదా అవ్వడమే కాకుండా డివైస్ మెమరీ కూడా నిండకుండా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఐప్యాడ్ యూజర్లకు వాట్సాప్ ను మెటా మరింత చేరువ చేసింది. ఇంతకుముందు ప్రైమరీ డివైస్ గా స్మార్ట్ ఫోన్ ఉండేది. ఐప్యాడ్ లో వాట్సాప్ కు లింక్ చేసుకునే ఆప్షన్ మాత్రమే ఇచ్చారు. ఇకపై ఐప్యాడ్ ను వాట్సాప్ ప్రైమరీ డివైస్ గా వినియోగించుకోవచ్చు. అంటే నేరుగా ఐప్యాడ్ లోనే వాట్సాప్ ను లాగిన్ అయ్యే అవకాశం కల్పించారు. అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై వంటి మ్యూజిక్ ప్లాట్ఫామ్ లో మనకు నచ్చిన పాటలను ఇకపై వాట్సాప్ స్టేటస్ లోనే షేర్ చేసే వీలుంటుంది. కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోప్లే వినియోగదారులు కూడా ఇకపై వాట్సాప్ ను నేరుగా సెట్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండానే మెసేజ్లు చేయడం, కాల్స్ మాట్లాడటం, కాల్ హిస్టరీ చూడటం వంటి సదుపాయాలను వినియోగించుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్లను ఇప్పటికే రోల్అవుట్ చేసినట్లు మెటా సంస్థ ప్రకటించింది. ఈ సరికొత్త ఫీచర్లు దశల వారీగా యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నాయి.